హాయ్ ఫ్రెండ్స్, సజ్జబూరెలు చేసుకునేటప్పుడు మనకి అవి పొంగుతూ రావాలన్నా టేస్టీగా రావాలన్నా కానీ మనం చాలా కరెక్ట్గా పిండిని కలుపుకోవాలండి. అయితే పిండి ఒక్కోసారి జారుడుగా అయిపోతూ ఉంటుంది. అంటే కొంచెం లూజ్ అయిందంటే మటుకు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని కలుపుకుంటే సరిపోతుంది. లేదు మీకు బాగా జారుడుగా అయిపోయింది అని అనిపిస్తే దాంట్లో ఒక పావు కప్పు నుంచి అరకప్పు వరకు కూడా బియ్యపు పిండిని అంటే పొడి బియ్యపు పిండిని కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం కలుపుకున్నట్లయితే బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే పిండి ఎండిపోకుండా ఇంకా కొబ్బరి అనేది పెద్ద పలుకులుగా కాకుండా చేసుకున్నట్లయితే మనకి బూరెలకి ఎక్కడ రంధ్రాలు అనేవి పడవు, చాలా చక్కగా పొంగుతూ వస్తాయి. మరి ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బూరెలు భలే ఉన్నాయి కదండి.